నేను ఒక పార్టీకి పనిచేస్తున్నాను. నేను ముందు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గూడా కాంగ్రెస్ హ్యాండ్ సింబల్ అనేది ఉంటుండే. హ్మ్. ఈయన మా బ్రాండ్. ఈయన నా బ్రాండ్. నేను మీడియాలో కూర్చుంటున్నప్పుడు నేను పలానా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. నరేంద్ర మోదీ గారు గూడా కమలం యేసుకుంటారు. సో, చూసే వాళ్ళకి గూడా ఈజీగా ఐడెంటిఫైడ్ దిస్ ఈస్ మై లీడర్. అండ్ నేను పని చేసేటప్పుడు నేను పూర్తి లాయల్‌గా పనిచేస్తాను. నా లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి ఒకటే ఎత్తయితే ఐడెంటిఫికేషన్ గూడా. పార్టీ కండువా యేసుకునే వాళ్ళుంటారు. పింక్ యేసుకునే వాళ్ళుంటారు. వైట్ యేసుకునే వాళ్ళుంటారు. సో, ఇదొకటి అదొక ఎత్తయితే హ్మ్. నాకెప్పటినుంచో గూడా వీరంటే ఒక గౌరవం, ఒక ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. ఎందుకంటే మన అందరిని గూడా ఇన్‌స్పైర్ చేసి బీఆర్ఎస్ తెలంగాణ పార్టీలో ఉన్నా అని ఉద్యమంలో చెప్పకుర్రి ఈ మాట. హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పకండి. ఉద్యమంలో ఉన్నప్పటికెళ్ళే గౌరవం గదా! కేసీఆర్ గారంటే. ఉద్యమాలలో ఉన్నప్పటి నుండి. ఉద్యమాల్లో క్లియరా? ఉన్నప్పటికి అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? నేను చెప్పినా గదా! స్టార్టింగే మీకు ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేను ఏ పార్టీలో లేను. 2009 నుంచి 14 వరకు నేను ఏ పార్టీలో లేను. ఉద్యమంలో ఉన్నప్పుడు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పార్టీలో జాయింట్ లేకముందు యాక్షన్ నుంచే కమిటీ. మీకు గౌరవం. క్లియరా? ఇంకోటి చెప్తా మీకు. క్లియరా? ఆ! క్లియర్ అన్న. డెఫినెట్‌గా. ఉద్యమం లేకముందు అంటే ఉద్యమంలో ఉన్నప్పటి నుండి మీరు ఏ పార్టీలో లేరు. అప్పటి నుండే గౌరవం. గౌరవం. ఓకే కదా? యెస్. యెస్. కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకున్న తర్వాత అఫీషియల్ స్పోక్ పర్సన్‌గా ఉన్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో హ్మ్. చంద్రశేఖర్ రావు గారిని అంటే కేసీఆర్ గారిని మీరు దుబాయ్ శేఖర్ అన్నారు. అంటే మా పార్టీ స్క్రిప్ట్ గూడా ఒకటుంటది గదా! మా కాంగ్రెస్ అంటే నాయకులు కాంగ్రెస్ పార్టీ అనమన్నది కాబట్టి అన్నారు కానీ క్రిషాంక్ పాత్ర లేదంటారు. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము మా పార్టీ నేను పార్టీకి లాయల్‌గా అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మాట్లాడాల్సొస్తది. కొన్ని అపోజ్ చేయాల్సొస్తది. కొన్ని సపోర్ట్ చేయాల్సొస్తది. కొన్ని మాట్లాడాల్సొస్తది. హ్మ్. ఎన్నో స్టాండ్ తీసుకుంటారు. స్క్రిప్ట్ ఇస్తారు. మాట్లాడతాం. సో, ఒకటేంటిదంటే నేను అందుకే చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి మనకుండే గౌరవం గానివ్వండి, తెలంగాణ ఉద్యమం ఇంకెవరు గూడా మొదలుపెట్టలేదు. డెఫినిట్‌గా అన్‌డౌటెడ్‌గా ఆయన మొదలుపెట్టాడు. హ్మ్. సో, ఆయనంటే ఇష్టం. ఇంకొకటి చెప్తాను. అంటే తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి 1400 పైచిలుకు ఆత్మ బలిదానాన్ని వట్టియే అంటారు. ఎందుకండి? ఎందుకు బట్టి అనంటాం? అంటే కేవలం అంటే కేసీఆర్ గారి వల్లనే మొదలైంది. కేసీఆర్ గారి వల్లనే వచ్చింది అని నేను కేవలం అని అయితే అనలేదు గదా! నేను లీడ్ చేసిర్రు అని అన్నాను. హ్మ్. ఖచ్చితంగా ఉద్యమకారులది, అమరవీరులది ఉంది. ఉద్యమకారులది ఉన్నది. చాలా మందిది ఉంది. అన్‌రికగ్నైజ్డ్, అన్‌సంగ్ హీరోస్ ఎంతోమందున్నారు. హ్మ్. మీడియా వాళ్ళదున్నది, అడ్వకేట్‌లదున్నది. కొందరు పోలీసు వాళ్ళు గూడా ఇండివిడ్యుయల్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని కొన్ని సార్లున్నారు. చ చ అందుకే ఒక్కరి క్రెడిట్ అని గాదు. కానీ వీరంటే గౌరవం ఎందుకు అంటే ఇనిషియేట్ చేసిర్రు కాబట్టి. హ్మ్. ఇంకొక విషయం ఏంటిదంటే ఒకటి చెప్తాను. బయటున్నప్పుడు మనం ఎన్నో వింటాం. నాకు కేసీఆర్ గారితో సాన్నిహిత్యం లేదు. ఒక ఇన్‌స్పిరేషన్. నేను ఇన్‌ఫాక్ట్ 2009 నుంచి 14 వరకు నేను నేషనల్ మీడియా మాట్లాడడానికి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతుండే. ఎట్లా మాట్లాడాలి ఏంటిది అని చూసేవాళ్ళం. హ్మ్. అట్లా ఒకళ్ళు ఇన్‌స్పైర్ చేసేది ఉంటది. సేమ్ థింగ్ నేను 14 ఇది అయిపోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇంత మాట్లాడినాం గదా! మీరు అంటున్నారు గదా! యెస్. వ్యతిరేకించినాం. పర్సనల్‌గా మాట్లాడతాం. అక్యూజ్డ్ చేస్తాం. ఎన్నో చేస్తాం గదా! టీవీల ముందు అవన్నీ. కానీ అదే కేసీఆర్ గారు కొన్ని రోజుల తరబడి, కొన్ని రోజులు ఒకటి గాదు, 2 సార్లు గాదు. తన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని, కలిసి భోజనం చేస్తూ ట్రైనింగ్ జేయడం. ఏం మాట్లాడాలి? ఏంటిది ఒక సబ్జెక్ట్? జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు. అంటే కేసీఆర్ గారు ఇవన్నీ పట్టించుకోరు. హ్మ్. నీ భవిష్యత్తుకు నేను ఎట్లా హెల్ప్ చేయగలుగుతానా అనేది ఇవన్నీ గూడా డిసైడ్ జేయడం. ఇవి జూస్తే నాకే ఒక్కొక్కసారి అనిపించింది. అరే! నేను ఇన్ని సార్లు ఈ వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడినానే. కానీ ఈయన నన్నెంత లైక్ జేస్తున్నారు, ఎంత ట్రైన్ జేస్తున్నారు అనేది డెఫినిట్‌గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.